మనకి పాకెట్. ఇప్పుడు పాకెట్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి ఏం చెప్పాను మీకు నేను, ఎక్కడ వేయాలి ఏ ప్లేస్లో వేయాలనేది. దీనికి ఒక ఇంచు పైకే ఉండాలి కానీ కిందికి మాత్రం ఉండకూడదు అని చెప్పాను. ఇక్కడ 2 నుంచి 2.5 ఇంచులు మీ ఇష్టమే. ఓకే, నిదానంగా కుట్టండి, తొందర ఏం లేదు. అయితే ఈ షర్ట్ మీద ఏ కలర్ పాయింట్ బాగుంటుంది చెప్పండి. బ్లాకా, వైటా, బ్లూ, చెప్పండి అన్ని కలర్లు చెప్పండి. ఉండే కలర్లు అన్నీ చెప్పండి. షర్ట్ అయ్యే కలర్ చెప్పమని. అదే ప్యాంటు మ్యాచింగ్ అన్నమాట. మరి అదే నేను అడిగింది. బ్లూ అంటారు, వైట్ అంటారు. బ్లాక్ పాయింట్ బాగుంటుందా? కానీ ఇది కాంబినేషన్ రోజు బ్లాక్ కలెక్షన్. ఓకే 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 ఓకే, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది కాబట్టి, టేస్ట్ ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. రైట్, పాకెట్ స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది కదా? ఓకే సార్. ఓకేనా? ఓకే సార్. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, మనం కటింగ్ ప్రకారమే వెళ్దాం అనుకున్నాం. ఫస్ట్ మనం కటింగ్ ప్యాటర్న్లో ఫ్రంట్ కట్ చేస్తాం, తర్వాత ఏం కట్ చేస్తాం, బ్యాక్ కట్ చేస్తాం, తర్వాత హ్యాండ్స్, తర్వాత షోల్డర్స్, అలా వెళ్ళిపోతాం అంతే కదా? ఇప్పుడు ఫ్రంట్లో అయిపోయినాయి, తర్వాత ఏంటి, బ్యాక్ తీసుకుందాం ప్లస్ షోల్డర్స్. చాలామంది ఇప్పుడు ఓన్లీ షోల్డర్ పీసులు తీసుకొని ఈ ఫ్రంట్ ఇక్కడ పెట్టారు, ఇక్కడ షోల్డర్ పీసులు పెట్టారు. సార్ ఇది ఎలా అతికించాలి సార్ అని అడుగుతున్నాం. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి, షోల్డర్ పీసులు అనేది బ్యాక్ పార్ట్కి అతికించాలి. బ్యాక్ పార్ట్కి అతికించిన తర్వాత ఈ ఫ్రంట్ పార్ట్లు అనేవి దానికి అతికించాలి. ఓకేనా? మనం ఏదైతే బ్యాక్ ప్లస్ షోల్డర్స్ కలిపి స్టిచ్చింగ్ చేసి ఉంటాం కదా, వాటికి ఈ 2 ఫ్రంట్ భాగాలు మనం కలపాలి. ఇది బ్యాక్ కదా మనకి, ఇది బ్యాక్ పార్ట్. ఓకే, చూడండి ఇది రాంగ్ సైడ్. ఓకే సార్. మనం మార్కింగ్ గీసాం కదా, మార్కింగ్ అయినా చూసుకోవాలి మీరు, ఏది రాంగ్ అనేది ఏది కరెక్ట్ అనేది. ఇప్పుడు నార్మల్గా వేసుకున్నాను నేను. మిగతా 2 షోల్డర్స్ ఎక్కడ, వీడియో స్టార్ట్. ఇది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది కాబట్టి మనకేం పెద్ద మ్యాటర్ ఏం కాదు, అంతే కదా? ఎలా ఉన్నా నో ప్రాబ్లం. ఆన్ చేసినావా? అవును సార్. ఇప్పుడు ఆఫ్ చేసి ఇది మనకి ఇది అవుట్ సైడ్. నార్మల్గా వేసుకున్నాను నేను బ్యాక్ సైడ్, బ్యాక్ అనేది. ఇది కిందికి, మన కిందికి ఎట్లా కనిపించినా వేరే కలర్ క్లాత్ వేసినా కనిపించదు, మనకి అవుట్ సైడ్ వెళ్ళిపోతుంది కదా. అర్థమైందా? ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ ఈ సైడ్. బయట మాత్రం నార్మల్ క్లాత్ కనిపిస్తుంది. ఇక్కడ చూసుకోవాలి మీరు, 3 గుర్తులు సమానంగా ఉండే విధానం. ఓకేనా? అదన్నమాట. ఓకే, ఇప్పుడు అయితే మనకి ఇది రాంగ్ అయింది, ఇది రాంగ్ అయిపోయింది, కరెక్ట్ అవును సార్. ఉంది. ఇది నార్మల్, ఇది నార్మల్. నార్మల్. ఓకేనా? బాగా గుర్తుపెట్టుకోండి. ఓకే. ఇలా లైన్ సెట్ వచ్చినప్పుడు ఇది బ్యాక్ స్ట్రైట్గా లైన్స్ వచ్చినాయి కదా, ఈ షోల్డర్ అనేది ఇలానే రావాలి. ఓకే. ఇవి కూడా ఇలా స్ట్రైట్గా వచ్చినాయి అనుకో లైన్లు, రాంగ్ అయిపోయినాయి. ఓకే. అర్థమైందా? రైట్.
ఎక్కువ వస్తే రెండు వైపులా రావచ్చు, ఒకవైపు ఎక్కువ వచ్చి ఒకవైపు తక్కువ వస్తే రాంగ్ అయిపోతుంది. రైట్. ఇప్పుడు మనం ఇక్కడ రెండు చివరల ఫ్రంట్లో అతికించాలి. మీరేం చేస్తున్నారు, ఇది చేయకుండా ఓన్లీ ఫ్రంట్ ముక్కలు తీసుకొని ఈ ఫ్రంట్లు తీసుకొని ఎలా అతికించాలని అడుగుతున్నాను. అలా కాదు కదా, ఓకేనా? ఇప్పుడు మనం రెండు ఫ్రంట్లు కుట్టుకున్నాము, తర్వాత బ్యాక్కి షోల్డర్లు అనేది అటాచ్మెంట్ చేసాం. ఇక్కడ వరకు ఓకే కదా? సార్ ఇది అవుట్ సైడ్ వచ్చేది కదా సార్? ఇది బయటకు వస్తుంది. బయటకు వస్తుంది. ఓకే. మనకు కనిపిస్తుంది ఇది ఎలా వేసుకుంటే. ఓకే. ఇది ఇన్సైడ్ వెళ్ళిపోతుంది, ఇన్సైడ్. ఎందుకంటే రాంగ్ ఉంది కదా. ఓకే సార్. అదన్నమాట. ఇప్పుడు ఇది మనకు నార్మల్గా వేసుకున్నాను నేను. ఓకే. ఇది నార్మల్గా వేసుకుంటే ఫ్రంట్లో ఎలా వేసుకోవాలి? ఆపోజిట్లో వేసుకోవాలి. ఆపోజిట్లో వేసుకోవాలి, అంటే రివర్స్లో వేసుకోవాలి. రివర్స్. సరే, ఇప్పుడు నేను రివర్స్లో వేస్తాను, లేదు చూడండి. ఇప్పుడు శంఖ భాగం ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది. అయితే శ్రీనివాస్ ఇక్కడ, శ్రీనివాస్ కాదు, శ్రీనివాస్. ఇప్పుడు ఇలా పెట్టినావు, ఈ రెండు సమానంగా లేవు సార్ అని ఎందుకు అడుగుతున్నావు? డౌట్ నాకు. లేదు సార్, కన్ఫ్యూజ్ అయిపోయి అలా చేసుకున్నాను సార్. ఈ రెండు సమానంగా ఉండవు, ఓకేనా? ఎందుకంటే మనం ఇక్కడ షోల్డర్ అటాచ్ చేసాం కదా. ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు సమానంగా ఉంటాయి, ఓకేనా? అలాంటి డౌట్ పెట్టుకోవద్దు, చిన్న చిన్న డౌట్. సమానంగా ఉండవు, ఎలా ఉంటాయి చెప్పండి. చూడండి, ఇది కరెక్టేనా నేను పెట్టింది? కరెక్ట్ కాదు సార్. కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ సో అంటే బ్యాగ్ నేను కరెక్ట్గా వేసాను, అవును సార్. ఇవి రాంగ్ వేసారు. అంటే ఇవి ఎలా వేయాలి? ఆపోజిట్ రివర్స్లోనే వేయాలి. ఇది అది కూడా ఇలాగ రివర్స్లో వేయాలి. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు కరెక్ట్. ఇప్పుడు కుడితే కనుక మనకి ఇవి వస్తాయి ఇలాగ, ఓకే. ఓకేనా? ఓకే సార్. మీరు ఇలా ఇలా పరుచుకోండి, ఫస్ట్ ఇలా పరుచుకొని ఇక్కడ నేను కుడితే ఇది ఇలా వస్తుంది. అయితే ఇక్కడ రాంగ్ లేదు, ఇక్కడ రాంగ్ లేదు, పర్ఫెక్ట్ కరెక్ట్గా ఉంది ఓకే. అనేది మీరు మాట్లాడుకోవాలి. ఓకే. అర్థమైందా? ఓకే సార్. ఇప్పుడు ఇలా ఉంది, ఇలా కుడితే కనుక ఇలా పైకి వెళ్ళిపోతుంది ఫ్రంట్ అనేది. ఇక్కడ బాగానే ఉంది, ఇక్కడ మాత్రం రాంగ్ రాంగ్ అనిపిస్తుంది. కనిపిస్తుంది. అయితే ఇది రాంగ్ అవుతుంది అనేది మీరు ఆలోచించుకొని నిదానంగా కుట్టాలి. అర్థమైందా? ఓకే. రైట్. ఇప్పుడు చూడండి ఎలా కుట్టాలి. ఇప్పుడు ఓన్లీ ఫస్ట్ లేయర్ తీసుకుంటాను నేను, షోల్డర్ది ఫస్ట్ లేయర్ తీసుకుంటాను. మీకు కన్ఫ్యూజన్గా ఉంది సార్ అంటే ఇక్కడ ఫస్ట్ ఒక కుట్టు కుట్టుకోండి, నో ప్రాబ్లం. ఓకే. లేదు సార్ కన్ఫ్యూజన్ లేదంటే కనుక ఇలా పట్టుకొని ఇలా మొత్తం ఇలా ఉంది కదా ఇటువైపు లేదు, ఇలాగా అంతే, సింపుల్. అంటే మీవి చిన్న చొక్కాలు కాబట్టి ఇలా ఫోల్డింగ్ చేయడం కష్టం. పెద్ద చొక్కాలు కాబట్టి ఈజీగా అవుతుంది. చిన్న చొక్కాలైనా చేయాలి అలానే. మార్నింగ్ స్టిచ్చింగ్ చేశాను కదా నేను, అలా అవి అక్కడెక్కడే ఉంటాయి కాబట్టి తిరగవు. కొంచెం పెద్ద సైజు ఇవ్వడానికి క్లాత్ మనకి సరిపోదు కదా. అంటే ఒక పెద్ద సెట్లో మీరు 2 సార్లు ప్రాక్టీస్ చేయొచ్చు, చిన్న సెట్ అయితే అంతే. ఇప్పుడు ఇలా ఓపెన్ చేస్తే ఈ 2 పట్టుకొని ఇలాగా వచ్చేస్తాయి, ఓకేనా? ఓకే సార్. నెక్స్ట్ ఇంకో ఫ్రంట్ ఇక్కడ కుట్టండి. ఇది కుట్టిన తర్వాత 2 కలిపి కుట్టేద్దాం. చూడండి ఇలా వేసుకున్నాను కదా, బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ సమానంగా ఉండాలి. ఓకే సార్. ఇక్కడ ఎక్కువైనా తక్కువైనా పర్వాలేదు, ఎందుకంటే కాలర్ కుట్టినప్పుడు ఇది మళ్ళీ మనం కట్ చేస్తాం. అర్థమైందా? ఇక్కడ మాత్రం మనం కట్ చేయకూడదు, అలాగా ఇక్కడ సమానంగా ఉండాలి. అంటే ఇటువైపు మనం సమానంగా పెట్టుకోవాలి, ఇటువైపు వదిలేయండి. సమానంగా వచ్చినా మనకు పని లేదు, కొంచెం ఎక్కువ తక్కువ వచ్చినా మనకు పని లేదు, ఓకేనా? చూడండి, ఫస్ట్ లేయర్ ఇది ఫ్రంట్ షోల్డర్ యొక్క ఫస్ట్ లేయర్ తీసుకున్నాను నేను, ఓకేనా? ఈ 2 ఇక్కడ సమానంగా పెట్టుకున్నాను, ఇది ఇలా తీసుకున్నాను, అంతే. ఓకేనా? ఓకే సార్. అర్థమైంది కదా? ఓకే. రివర్స్. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు మనం పైన స్టిచ్చింగ్ చేద్దాం. ఇటు నుంచి ఇక్కడ నుంచి ఇలా వచ్చి ఇలా రౌండ్ వచ్చి ఇక్కడ వచ్చి ఇలా కూడా రావచ్చు, ఓకేనా? ఓకే సార్. మీకు అదంతా కష్టం అవుతుందంటే ఇక్కడ నుంచి వేసేయండి, ఇక్కడ నుంచి వేసేయండి, సింపుల్, చాలు.
దారం కట్ చేయడానికి ఓన్లీ ఇలానే ఓపెన్ చేయాలి సిజర్. దారం పోగులు కట్ చేయడానికి ఇలా కట్ చేశారనుకోండి, పొరపట్టిన క్లాత్ తగిలితే ఇంకా అయిపోయినట్టే. అర్థమైందా? అంతే సార్. చూడండి, మీరు రైట్ రాంగ్ దేనికి వేసుకోకుండా ఉన్నారు. చూడండి, ఇలా మనం మార్కింగ్ తీసామా, అది రాంగ్. ఇటువైపు ఇంకో హ్యాండ్. రాంగ్. ఓకేనా? ఇప్పుడు మీరు ఇక్కడ రాంగ్ వేసి ఇంకో హ్యాండ్ ఇలా తీసి ఇక్కడ రాంగ్ వేసారనుకోండి, రెండు ఒకే సైడ్ వచ్చేస్తాయి. గుర్తుపెట్టుకోండి, చాలామంది అలానే స్టిచ్చింగ్ చేశారు. ఓకే సార్. అది ఇలా రెండు చేతులు పెట్టుకొని సమానంగా. ఓకేనా? అయితే మీరేం చేస్తారు, మళ్ళీ ఇప్పుడు రెండు ఇవి సమానంగా ఉన్నాయి కదా, ఇలా సమానంగా ఉన్నాయి కదా, అవును సార్. మీరేం చేస్తారు, పొరపాటున ఇది పోయి ఉంటుంది ఫోల్డింగ్ అనేది, ఇలా చేస్తారు. అప్పుడు ఇలా వేసి కనిపిస్తుందా డిఫరెన్స్ మీకు? ఇక్కడ రాంగ్ వేసి ఇక్కడ రాంగ్ వేస్తారు, అప్పుడు రాంగ్ అవుతుంది. అర్థమవుతుందా? ఇది అనేది రెండు కరెక్ట్గా ఉండాలి. ఓకేనా? ఇలాగా డైరెక్ట్ ఇవ్వలేదు. ఓకే. ఓకేనా? ఇప్పుడు చూడండి, లోతు ఎటువైపు ఉంది ఎక్కువ, ఇటువైపు మనకు లోతు ఉంది. అవును. ఓకేనా? ఇదిగోండి, ఇది ఉందంటే ఇది బ్యాక్ సైడ్ అని గుర్తుందా. ఇక్కడ మనకు బ్యాక్ పార్ట్ మనం స్టిచ్చింగ్ చేయాలి, ఓకే. గుర్తుపెట్టుకోండి. రైట్, ఇప్పుడు మనకి క్లాత్ ఇవ్వండి కొంచెం. అయితే ఇది కూడా కట్ చేసుకోలేక ఉండాలి. చేతి పట్లు కట్ చేసుకోలేరా? చేసుకోండి సార్. చూడండి, ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందో కొలుచుకోండి. ఇక్కడ నుంచి 1.5 అని చెప్పాను, అది హ్యాండ్ని బట్టి డిసైడ్ అవుతుంది. అంతేనా? అవును. వెడల్పు మాత్రం 2 ఇంచులు ఉండాలి, మినిమం 2 ఇంచులు ఉండాలి. ఓకేనా? ఓకే సార్. ఇక్కడ నుంచి 1.5 ఉంటే సరిపోతుంది. ఇలా పక్కన పెట్టుకొని కట్ చేసుకోండి. ఇప్పుడు నేనేం చేస్తాను, మీరు ఏ హ్యాండ్ తీసుకుంటున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ అర్థమైందా? ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ హ్యాండ్ తీసుకున్నాను అనుకోండి. సరే, ఇలా చంద్రబందరగా పడిపోయిన చేతుల్లో నేను ఏదో ఒకటి ఇలా తీసుకున్నాను. ఓకేనా? ఇది వచ్చింది నా చేతికి ఫస్ట్, ఇది వచ్చింది కదా నా చేతికి ఫస్ట్. అయితే నేను ఫస్ట్ ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ ఇక్కడ ఏం చేయాలి, నేను ఇక్కడ పీస్ వేయాలి. పీస్ వేయాలి. ఇక్కడ పీస్ వేయాలి, ఇక్కడ పీస్ వేయాలని ఎలా చెప్తున్నారంటే, ఇది ఈ వెడల్పు తక్కువ ఉందా, అవును. దీన్ని మనం ఫోల్డింగ్ చేయాలి. ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ మనం పీస్ వేయాలి. పీస్ వేయాలి. అర్థమైందా? అవును. ఇప్పుడు నేనేం చేస్తాను, ఇలా ఇది తీసుకున్నాను హ్యాండ్. ఓహో, ఇక్కడ నేను ఫస్ట్ ఫోల్డింగ్ చేయాలి కదా అనుకోని, ఫస్ట్ ఇక్కడ నుంచి ఇలా ఫోల్డింగ్ చేస్తాను. ఇది ఏం చేస్తానంటే, ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని ఎలాగోలా కిందన మీదన పడి కష్టపడి ఇక్కడ నుంచి కుట్టుకొని ఇలాగ ఫోల్డింగ్ చేస్తాను. ఓకే. మళ్ళీ ఏం చేస్తాను, ఈ పీస్ తీసుకొని మళ్ళీ ఇక్కడ కుట్టుకుంటాను. అవసరం అదంతా. అర్థమైందా? ఫస్ట్ ఏం తీసుకుంటున్నారు మీరు హ్యాండ్, ఇది కాదు తీసుకోవాల్సింది. ఫస్ట్ ఇటువైపు వచ్చినది కాదు. చూడండి డిఫరెన్సెస్, చూడండి రెండు హ్యాండ్లకి. ఇది రాంగే కదా, చూడండి. ఓకేనా? రెండు రాంగే. ఫస్ట్ నేను ఇదిగో నాకు ఇది వచ్చే నేను ఫస్ట్ ఈ హ్యాండ్ తీసుకుంటాను. నేను అర్థమవుతుందా అందరికీ? మోహన్ కాన్సన్ట్రేషన్. ఫస్ట్ ఈ హ్యాండ్ తీసుకుంటాను అనుకోండి, ఇది నాకు ఈజీ అవుతుంది ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేయడానికి. అవును. ఎందుకంటే ఇటువైపు ఉంది కాబట్టి. ఇలాగా తిప్పుకొని ఫోల్డింగ్ చేయాలంటే కష్టం. ఇలాగా ఇక్కడికి వచ్చిన తర్వాత దారం తెంపని నేను. చాలామంది దారం తెంపేస్తున్నారు. ఇంకా వస్తాను ఇక్కడికి వస్తాను, ఇలా తిప్పుకుంటాను చూసి ఇలా పైకి పెట్టేది. ఇప్పుడు పీస్ వేస్తాను ఇక్కడ కరెక్ట్గా. అంతేనా? ఇలా కొంచెం ముందుకు రండి, ఇలా తిప్పండి, స్టైల్గా కుట్టండి. ఓకేనా? ఎంత ఈజీగా ఉంది. ఇప్పుడు ఇంకో హ్యాండ్ వేయండి దానికి ఎదురుగా, ఇంకా కట్ చేయకుండా. అది ఏం ఈజీగా ఉందంటే నవ్వు వస్తుందా? ఏం సార్ ఇంత ఈజీగా చేస్తున్నారు, మాకు అంత కష్టంగా ఉంది సార్ అక్కడికి వెళ్ళేసరికి. అదే అర్థం చేసుకోవాలి. అదే ఇప్పుడు నేను చెప్పింది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకా సార్ ఎలా చెప్పారు, హ్యాండ్స్ దగ్గరికి వచ్చేసరికి ఎలా చెప్పారు, క్లాత్ ఎలా వేసుకోవాలి, హ్యాండ్ ఎలా వేసుకోవాలి,
ఏది నేను ఫస్ట్ వేసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది, ఏది వేసుకుంటే ఈజీగా ఉంటుంది, ఇవన్నీ మీ బ్రెయిన్లోకి వచ్చి పడాలి ఇంకా. ఓకే సార్. ఇప్పుడు ఏం చేస్తాను, ఇటువైపు నేను పీస్ వేయాలి కదా, ఇదిగోండి ఇలా చేస్తాను. సార్ అన్ని రాంగ్ సైడ్లోనే పీస్ వేసుకోవాలి. రాంగ్ సైడ్ వేయాలి పీస్, ఓకే. రైట్ సైడ్లో వేసి మళ్ళీ రాంగ్ సైడ్ తిప్పకూడదు. ఓకే ఓకే సార్. అలాగే ఇక్కడికి వచ్చాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత స్టార్ట్ చేయండి, ఇలా తిప్పుకోండి. ఇప్పుడు ఇది ఫోల్డింగ్ చేసుకుంటారు, ఈజీ అంతే. ఓకేనా? ఓకే సార్. ఫస్ట్ మీకు ఇది రావాలి, ఏ హ్యాండ్ తీసుకుంటున్నాం మనం అనేది మీ బ్రెయిన్లో పాటుకొని పోవాలి. ఓకే. ఇలా మిషన్ మీద 2 హ్యాండ్స్ ఇలా వేసుకుంటే మీకే కనిపిస్తుంది నేను ఏ హ్యాండ్ తీసుకుంటే నాకు ఈజీగా ఉంటుంది అనేది. అర్థమైందా? ఇప్పుడు ఇది ఏంది, ఇలా వేసాను నేను హ్యాండ్, ఇంకో హ్యాండ్ ఇలా వేసాను, రెండు రాంగ్ సైడ్ వేసాను నేను. ఇదిగోండి, 2 రాంగే కదా, 2 రాంగ్. 2 రాంగ్ సైడ్ వేసాను. అయితే నాకు ఫస్ట్ ఇలా కుట్టడానికి, ఇలా ఫోల్డింగ్ చేయడానికి ఫస్ట్ నాకు ఇది ఈజీ అవుతుంది. అవును సార్. ఇదైతే ఈజీ కాదు కదా. ఈజీ కాదు. ఓకేనా? అవును సార్. ఇది కూడా ఈజీ అవుతుంది. ఎప్పుడు ఇదిగోండి ఇటువైపు తిప్పుకుంటే ఈజీ అవుతుంది, అప్పుడు రాంగ్ అవుతుంది, మనకు మార్కింగ్ లేదు కాబట్టి. అవును. అర్థమైనా? అవును. సో 2 రాంగ్ సైడ్ వేసుకోండి ఇలాగా మీకు కనిపించే విధంగా. అప్పుడు చూడండి మీకు ఏ పీస్ అయితే మీకు తొందరగా ఫోల్డింగ్ చేయడానికి ఈజీ అవుతుందో అది కుట్టుకుంటా ఇక్కడికి వచ్చి ఈ పీస్ వేసి ఇలా తిప్పుకోండి. మళ్ళీ దీనికి ఎదురుగా ఈ హ్యాండ్ వేసుకోండి, అంతే. ఇది గుర్తుపెట్టుకోండి బ్రెయిన్లో. ఓకేనా? ఇప్పుడు మీ ఇష్టం, ఇంకా ఏ హ్యాండ్ తీసుకున్నా మీరు రాంగ్ కుట్టాలన్నా కుట్టలేరు. అర్థమైనా? ఇక్కడే ఉండేదంతా ఇంకా ఇటువైపు తిప్పుకోండి, నార్మల్ వైపు తిప్పుకోండి, ఇది ఇలా పెట్టుకోండి. ఇక్కడ మనకు తిరగడానికి వీలు లేదు కదా, జస్ట్ సో కొంచెం అలా కట్ చేసుకోండి. ఇప్పుడు పర్ఫెక్ట్గా కూర్చుంటుంది ఇలా. అర్థమైందా? మనం ఏం చేస్తాం, చాలామంది ఏం చేశారంటే ఇలా పెట్టినారు ఒకటి, ఇలా 2 ఇలా చేసేసారు. ఇలా చేయకూడదు. ఇలా చేస్తే కనుక ఇదంతా మనం ఎందుకు తతంగా వచ్చేసి రాంగ్ అవుతుంది కదా. సో ఏం చేయాలి, ఫస్ట్ నేను ఏం చేయాలి, కొంచెం ఇలాగా, అంతే. శ్రీనివాస్ అర్థమైందా? ఇక్కడే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు కొంచెం. అదే మరి ఇలా, అందుకే మరి చెప్తున్నా. ఓకేనా? ఇప్పుడు ఏం చేసాం మనం, ఇది ఎక్కడైతే మనం బయటికి చూడటానికి కనిపిస్తుందో అక్కడే మనం ఫోల్డింగ్ చేయాలి. ఇక్కడ అతను ఎక్కడున్నాడు, రాలేదు అతను. మీరు ఎక్కడ ఫోల్డింగ్ చేశారు చెప్పండి, ఇటువైపు ఫోల్డింగ్ చేసాం, అందుకే రాంగ్ చేసాం. సో అలా చేయకూడదు. ఓకేనా? ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీకు రావాలి, ఓహో నేను ఇక్కడ తప్పు చేశాను, ఇక్కడ తప్పు చేశాను, ఇక మీదట అలా చేయకూడదు, ఇలా చేసుకోవాలి అనేది మీకు బ్రెయిన్లోకి రావాలి. ఓకేనా? ఇది మనకి చేతి పట్టి, బ్లాకెట్స్ అంటారు ఇంగ్లీష్లో అయితే. బ్లాకెట్స్, PLACK. డైమండ్ కూడా అన్నారు కదా అంతేనా సార్? డైమండ్ కూడా అన్నారు కదా, డైమండ్ ఏదో అన్నారు కదా. డైమండ్ కూడా అంటారు. బ్లాకెట్స్. ఇప్పుడు ఏం చేయాలి, నేను ఇటువైపు తిప్పుకుంటాను. నాకు ఎటువైపు అయితే ఫోల్డింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది, నేను అటువైపు తిప్పాలి క్లాత్ని. ఇంకా ఇప్పుడు క్లాత్ చెప్పినట్టు నేను వినకూడదు. అర్థమైందా? నేను చెప్పినట్టు ఇక్కడ తినాలి. మిషన్ కూడా అంతే, మనం చెప్పినట్టు వినాలి కదా మరి.
ఓ క్రాస్ పోతుందని మనం ఇలానే పోగొట్టాం. అర్థమైందా? మనం చెప్పినట్టు వినాలి. ఆగు అంటే ఆగాలి, దారం తెంపాలంటే తెంపాలి. అర్థమైందా? అది రావాలి. క్రాస్ పోతుందని పోతానంటే మరి క్రాస్ పోతుందంటే పోతుంది. అప్పుడు మిషన్ అనుకుంటుంది, ఇప్పుడు నాయన నువ్వు క్రాస్ చెప్తున్నావు అని అంటున్నావు అని. వీడియో మంచిగా తీయాలా, ఓకేనా? ఓకే సార్. డైరెక్టర్ ఈ వీడియో కాదు, అక్కడ ఎడిటింగ్ చేస్తాం కదా. అంటే జెన్ స్టైలర్ ఏంటంటే మనకు వెరీ రేర్గా కదా బ్యాచ్ స్టార్ట్ అయ్యేది. సో చేసిన ఒక్క వీడియోనే 10 బ్యాచ్ల వరకు గుర్తున్నారు. అలా ఉండాలి, ఓకేనా? ఓకే సార్. నీకు ఎక్కడ వీడియో తీయించుకోవడానికి పర్మిషన్ కావాలో నన్ను అడుగు, నేను తీస్తాను, నేను ఇప్పిస్తాను. అలాగని బిల్డింగ్లు పైకి ఎక్కాలి, అట్లాంటి వాడు కావాలి. డ్రోన్ షాట్ కావాలి నాకు, అలాంటివన్నీ మన వల్ల కాదు. లేదు సార్, కెమెరాతో ఎప్పుడు తీయలేదు. కెమెరాతోనే మనకు వీలుగా ఉండేది తీయాలి అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ రూమ్లోకి వెళ్ళాలంటే మనకు పర్మిషన్ కావాలి. ఖాళీ ఉన్న టైంలో ఒక 5 నిమిషాలు వెళ్ళి తీసేసుకో, ఓకేనా? ఎవరైనా చెప్పాల్సిన పని లేదు సార్. గర్ల్స్ అదే గర్ల్స్ కూడా వెళ్ళేటప్పుడు నేను అడుగుతాను మేడం, అంతే. వాళ్ళు వచ్చారు కదా, అవును సార్. ఫోటోగ్రఫీ డ్రైవింగ్ వాళ్ళు 2-3 వచ్చి తీసుకొని వెళ్ళారు కదా. అవును. అలాగే మనం తిరగడానికి రెడీగా ఉంటాం కదా. బాడీ, ఓకేనా? ఇది బాడీ లాగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇది మీకు బాడీ అంటే అర్థం కాలేదు. ఇలా సైడ్కి స్టిచ్చింగ్ చేసామనుకోండి మనం, ఏమవుతుంది? ఇది జీపా. అలాగే మనం ఇలా సైడ్కి స్టిచ్చింగ్ చేశాను అనుకోండి, ఇలాగా ఇలా సైడ్కి ఈ సైడ్కి స్టిచ్చింగ్ చేస్తే ఏమవుతుంది? బాడీ లాగానే ఉంటుంది కదా, హ్యాండ్స్ లేకుండా. కాబట్టి ఇది బాడీ, ఇది హ్యాండ్స్. ఇప్పుడు ఏ హ్యాండ్ అయినా తీసుకోండి, మీ ఇష్టమే. పర్టికులర్గా ఈ హ్యాండే తీసుకోవాలని ఏం లేదు. ఇప్పుడు నేను ఈ హ్యాండ్ దొరికింది, నాకు ఈ హ్యాండ్ తీసుకున్నాను. ఇది ఉందనుకోండి, ఇది స్ట్రైట్గా ఉంది కదా, ఇక్కడ ఏమొస్తుంది మనకి? బ్యాక్. అంతే, పట్టి ఉంది అంటే బ్యాక్ అర్థం. మీరు స్టిచ్చింగ్ కరెక్ట్గా చేశారు, కానీ చేతి పట్టులు కట్టడం రాంగ్ చేశారు, అంతే. అర్థమైందా? అందుకు ఒకటి బ్యాక్ వచ్చింది, ఇంకోటి ఫ్రంట్కి వచ్చింది. సో ఇక్కడ మనకు బ్యాక్ రావాలి. ఇప్పుడు నేను బాడీ తీసుకుంటాను. ఇది హ్యాండ్ నార్మల్గా ఉంది కదా, రివర్స్లో లేదు, ఆపోజిట్లో లేదు. సో మనకి మనం ఎలా స్టిచ్చింగ్ చేసినా అలా కనిపిస్తుంది బయటికి. చూడండి, ఇక్కడ బ్యాక్, ఇక్కడ ఫ్రంట్ అన్నారు కదా. సో చూడండి, ఇది బ్యాకే కదా, ఇది ఫ్రంట్. కరెక్టేనా? ఇప్పుడు నేను వేసింది బ్యాక్. ఇక్కడ బ్యాక్ అన్నారు, బ్యాక్ వేసాను స్టిచ్చింగ్ చేయడానికి. ఇక్కడ ఫ్రంట్ అన్నారు, ఫ్రంట్ చేశాను. ఇప్పుడు కరెక్టా కదా చెప్పండి. ఎందుకు అంటే ఇది వెరీ గుడ్. అయితే హ్యాండ్ నార్మల్గా ఉంది, ఇది ఆపోజిట్లో ఉండాలి. ఇది ఆపోజిట్లో లేదు కదా. సో అప్పుడు ఏం చేస్తాను నేను? ఈ బ్యాగ్ తీసుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇది నార్మల్గా ఉంది, ఇది రివర్స్లో ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఓకేనా? ఏమర్థమైందో ఏమో, నిద్ర వస్తుందో. డౌట్ కామన్, ఇంకా మీరు గుర్తుండాలా. నేను అలా తిరుగుతూ ఉంటాను, మీ డౌట్స్ అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అంతే.
రమేష్ బైక్ ఉందన్నా కదా, ఈరోజు మనం కాంప్లెక్స్ వరకు వెళ్ళి చూద్దాం. వస్తావా? ఎంతమంది వస్తారు ఒక బైక్లో? మనం కూడా ఒకసారి ఇక్కడ ఎంపవర్ అంటే కొట్టింది యూనిట్ మోహన్ సార్ అని ఉంటాడు. అంటే ఒకప్పుడు ఒక 15 సంవత్సరాల క్రితం ఆ సారే చేసేవాడు ఇలా 4 బ్యాచ్. ఇప్పుడు ఏం చేశారంటే ఈ ఇన్స్టిట్యూట్ వాళ్ళు అతన్ని ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ వాళ్ళందరికీ యూనిఫామ్లు, ఒక స్టూడెంట్స్ ఉంటారు కదా వాళ్ళ కాలేజీ ఉంది కదా, వాళ్ళ కాలేజీకి యూనిఫామ్లు మొత్తం స్టూడెంట్స్ మొత్తం ఒకసారి సార్ని ఫోన్ చేసి నేను ఈ సార్ వాళ్ళకి ఇలా వెళ్తాం సార్ మేము ఫీల్డ్ విజిట్కి అని చెప్పేసి సార్ పర్మిషన్ తీసుకున్నాను. వివరం వాళ్ళు ఉంటారో ఉంటారో తెలియదు, ఎప్పుడన్నా కానీ వెళ్దాం లేదు. అయిపోయినంత వరకు అది కూడా మన ట్రైనింగ్లో భాగమే, అది కూడా వెళ్ళి చూపించాలి స్టూడెంట్స్కి అనేసి. మనమేం లీవ్ పెట్టి వేరే విహారయాత్రకి వెళ్ళట్లేదు, దీని పర్పస్ ప్రకారంగా మనం వెళ్తాం. అర్థమైంది కదా? ఈ టీషర్ట్లు అన్నీ అక్కడే, మీరు వేసుకున్న టీషర్ట్లు అన్నీ అక్కడే స్టిచ్చింగ్ చేస్తారు. ఈ టీషర్ట్లు ఏముంది, ఈజీ, కొంచెం లూజ్ అయినా టైట్ అయినా వాళ్ళు అడ్జస్ట్ అవుతారని చెప్పేసి కుట్టడమే. ఇప్పుడు నీకు ఎక్సెల్ సరిపోలేదు, డబుల్ ఎక్సెల్ వేసుకుంటాం అంతే. అంతే సార్. ఒక కస్టమర్కి పర్ఫెక్ట్గా షర్ట్ కూర్చోబెట్టడం అనేది కష్టం. ఈ టీషర్ట్లు అంట, ఎక్సెల్ అంట, స్మాల్ అంట, మీడియం అంట, అవన్నీ ఈజీగా కుట్టేయడమే. ఇంకా ఎందుకంటే ఎక్కువైనా తక్కువైనా వేసుకునేటోడు అడ్జస్ట్ అవుతాడు, కానీ మనం ఏం చేసేది అట్లా అంతే కదా. చూడండి ఇక్కడ అసలు స్టిచ్చింగే పడలేదు దీని మీద. సో అలా ఎప్పటికీ పడకూడదు, రాంగ్ అయిపోతుంది. మనం చేసిన కష్టం అంతా. నువ్వు వీడియో స్టార్ట్ చేసినావా లేదా? చూడండి ఇక్కడ ఇది బ్యాక్, ఇవి మారుతాయి. 2 హ్యాండ్స్ ఒకే వైపు ఉండవు, అర్థమైందా? అది గుర్తుపెట్టుకోండి. ఒక్క హ్యాండ్ మీరు కరెక్ట్గా కుట్టారనుకోండి, ఆటోమేటిక్గా మీరు 2 హ్యాండ్ తప్పు కుట్టాలన్నా మీరు చేస్తారు. అర్థమైందా? చూడండి ఇక్కడ మనకి క్లోత్ ఎక్కువ ఉంది కాబట్టి ఫ్రంట్ రావాలి, ఇక్కడ బ్యాక్ రావాలి. ఆటోమేటిక్గా ఉండేది వేసినా, నేను ఇది నార్మల్గా రివర్స్లో వేసినాను, సెట్ అయిపోయింది. స్టార్ట్ చేస్తాను ఎప్పుడు. బాధగా ఉందా? అవునా? దేనికి బాధ? అవునా? ఫోన్ చేయలేదా? ఏమి రమేష్ ఆలోచన తినలేదా రమేష్? వీడియో స్టాప్ చేసుకో. ఇంకా లెనిన్ క్లాసులు అని అవి ఉంటాయి కొన్ని. అవును సార్, విన్నాను. ఇంకా ఎక్కువ సాగిపోతాయి అవి. అవి కుట్టాలంటే పెద్ద అయితే అవి కూడా రేటు అలానే ఉంటాయి, ఒక్కొక్కటి 2,000 పైన ఉంటాయి. అది మామూలు కుట్టిన ఊరం లేదు కదండి, ఓన్లీ క్లాత్ నీళ్ళు ముంచి వాటర్లో ముంచి తర్వాత ఐరన్ చేసి అప్పుడు కుట్టాలి. 2,000 క్లాత్ కొన్నావా? కొన్నాం. మరి వేసుకోలేదే ఒకసారి కూడా? అంటే ఇంకొకళ్ళన్న ఇది తీసేసి ఇచ్చాను, అన్నయ్యకి తీసేసి ఇచ్చాను. వైట్ కాబట్టి సూట్ బాగాలేదు, సూట్ చేంజ్ చేసుకోండి. సూది షార్ప్నెస్ పోయింది, వేరే సూది మార్చుకోండి, ఇస్తాను. ఎప్పుడు సూది మిషన్ అది మార్చుకోండి.
చూడండి, దీనికి ఓవర్లాక్ వేద్దామా, లోడింగ్ వేద్దామా? సార్ ఓవర్లాక్ ఒకసారి చూద్దాం సార్ ఎలా పనిచేస్తుంది. అంటే ఓవర్లాక్ అంటే ఇలా ఉంటుంది కదా, ఇలా చేసింది. రివర్స్లో ఇలా స్టిచ్చింగ్ చేసేయడమే. రీసెట్ రిమోట్ ఇస్తే బాగా ఉంటుంది. ఏ షర్ట్కి ఇలా వేయాలన్నా నో ప్రాబ్లం, నేను అలాంటివన్నీ పట్టించుకోను. మీకు ఏది అర్థం కావాలో చెప్పండి నాకు. ఇది ఓకేనా? అదే అన్న, అదే ఇదేనా? ఇదే షర్ట్, ఇది ఈజీ మీకు. ఇలా వచ్చిందనుకో, సూది అనేది షార్ప్నెస్ పోయినట్టే. ఓకేనా? ఇది ఏంటో సూది షార్ప్నెస్ పోతే అలా వస్తాయి అన్నమాట. ఇదిగోండి ఇక్కడ వస్తున్నాయి కదా సైడ్కి ఇలాగా, ఇవి సూది షార్ప్నెస్ పోయింది. మీకు ఇలా 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 అంటే కనుక టచ్ అవుతూ ఉంటుంది గరక్ గరక్క, అప్పుడు సూది షార్ప్ పోయినట్టు తీసేయాలి. కొంచెం దళసరి క్లాత్ మీద అయితే ఏం కాదు, కానీ ఇలాంటి పల్చర్ క్లాత్ మీద అలా చిక్కులు వచ్చేస్తాయి. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలి? ఓవర్లాక్ చేయాలి. ఆ మిషన్ కండిషన్ మొత్తం చూసేస్తాం. పీసు కొంచెం స్టిచ్చింగ్ సరిగ్గా పడేది, స్పీడ్గా కుట్టేసాను. అందుకే మళ్ళీ ఇంకో కుట్టేసాను. అయితే మనకి కింద ఒక్కొక్కటి ఒకసారి ఫోల్డింగ్ చేయండి. మీరు రెండు ఒకేసారి ఫోల్డింగ్ చేస్తే అవ్వదు. ఎక్స్పీరియన్స్ వచ్చినప్పుడు చేసుకోండి ఇష్టం. చూడండి ఇక్కడ చుట్టుపక్కల చూడండి, అలా ఉంటుంది అన్నమాట. ఓకేనా?
కావాలి కప్స్ స్ట్రైట్గా పెట్టుకోండి. ఏదైనా క్రాస్ ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి. ఓకేనా? కప్స్ ఇవ్వండి. అలా స్టిచ్చింగ్ చేసుకోండి. అతను సిజరు స్కేలు టేప్ ఇచ్చేళ్ళడా? మొత్తం వచ్చినప్పుడే చెప్తే ఇంకా మా అన్నయ్య ఇచ్చిన పడిపోవాలి. నీకే సిజర్. మిషన్ ఇప్పుడు మీదే. ఇప్పుడు మీదే మిషన్. బ్యాచ్ అయిపోయినాక మీదే కదా? ఇచ్చేయాలా? అంటే నువ్వు నేర్చుకుంటే సరిపోయినా ఇంకా వేరే వాళ్ళు నేర్చుకోవద్దా? తెప్పిస్తావా? కప్స్ ఎలా రెడీ చేసుకోమని అర్థమైంది కదా? ఇవి మనకి కప్స్. ఓకేనా? ఇలా రివర్స్ నుంచి మనం స్టిచ్చింగ్ చేయాలి. అర్థమైంది కదా? ఫస్ట్ చెక్ చేసుకోండి. ఎక్కువ వచ్చింది అనుకోండి, మరీ ఎక్కువ వచ్చింది అనుకోండి ఇక్కడ ఫిల్ట్ పెట్టండి. లేదనుకోండి ఇలా ఫోల్డింగ్ చేస్తే సరిపోయింది అన్నప్పుడు అలా కుట్టేసేయండి. ఇక్కడ ఫోల్డింగ్తో మనకు పని లేదు. అర్థమైందా? రేపు మార్నింగ్ ఇంకో షర్ట్ కుడతాను. ఇప్పుడు మీరు షర్ట్ కంప్లీట్ చేసేయండి. రేపు మార్నింగ్ ఇంకో షర్ట్ కుడతాను, ఇంకో షర్ట్ క్లాత్ ఇస్తాను. అప్పుడు కట్ చేసుకొని ఇంకో షర్ట్ కుడతాను. ఓకేనా? పెద్దలకైనా పెద్దలకైనా చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకైతే మేము కొలత ఇచ్చేయండి, దానికి వేసుకొని వెళ్ళిపోతాం. కుట్టుకొని చిన్న ఫస్ట్ వర్క్ నేర్చుకోండి. ఆ తర్వాత పెద్దవాళ్ళది కాదు, చిన్న వాళ్ళది కాదు. నీకు ఏ చొక్కా కావాలంటే క్లాత్ తెచ్చుకుంటావు, కుట్టుకుంటావు, వేసుకుంటావు. అంతే. అయితే అయితే మీరు క్లాత్ తీసుకుంటారా? నేను అక్కడ నుంచి తెప్పిస్తున్నాను కదా, ఫ్రీ కాదు నాన్న. ఏమో 500 ఒకసారి ఈ మిషన్ నాకు ఇక్కడ మార్కింగ్ అనిపిస్తుందండి మీకు ఇక్కడ వేలుకి రాలేదు తీస్తే, మళ్ళీ స్క్రూ తీసి సూది లాగితే వచ్చింది. బ్లడ్ అంతా బ్లడ్ రాలేదు, సూది తీసిన తర్వాత వచ్చింది బ్లడ్.
భయం వేస్తుంది. అలా దింపుకుంటేనే వచ్చేది వర్క్, రాకపోతే రాదు. ఫస్ట్లో సార్ రిస్క్ లేనిదే వర్క్ రాదు. అయితే మేము దింపించుకుంటాం. మీరు అంటారు కదండి. కావాలంటే కొంచెం కావాలి. కావాలని దింపుకుంటే మీకు ఎప్పటికీ రాదు. చూడండి, గమనించండి నేను ఎలా కొడుతున్నాను. ఏంటండి తినొచ్చు పర్లేదు. దీనికి దానికి ఏంటి క్రిస్టియన్సా? దాంట్లో తినరా? అదేం లేదు. పర్లేదు. రాసా? దూరం లేదు కానీ అంతా అవ్వలేదు. అంత దేవుడు చేసినవే మొత్తం అన్నాం. మరి అంతేగాని ఎవరు చేసినవి కాదు. రైట్. నెక్స్ట్ ఏంటి? లాస్ట్ అండ్ ఫైనల్ కాలర్. ఈ కాలర్ వేసేస్తే మా పని మేము చేసుకుంటాం అంటారా? చూడండి, ఇలా మనం క్లాత్ మీద అతికించుకోవాలి కదా. అయితే చూడండి, ఇవి ఎందుకు వేసాను నేను ఇలాగా, ఇక్కడ అనేది ఉన్నాయి కదా, అవి స్టిఫ్గా ఇలా నిలబడతాయి అన్నమాట. లేకపోతే ఇలా ముడుచుకోబోతాయి. ఫస్ట్ సెట్ మనం వేయలేదు, దీనికి వేసాను. ఇదిగా ఇది వీడియో తీసుకుంటాను. కొద్దిగా మనకు తీసుకుంటాం. అసలే నీకు తెలుసులే, మాకు తెలియదు. సొంత టైలర్ కాబట్టి వేస్తారండి. లేదంటే మామూలుగా వేసేస్తారు కదా సింగర్గా. లేదు, వేయాలి, అందరికీ వేయాలి. అక్కడ కూడా వేస్తారు మనకి. ఆర్డర్ వేస్తే వేయాలి. అంతే. కాలర్ పట్ట ఇలా కాలర్ బోన్స్. బోన్స్ అంటే స్ట్రాంగ్గా నిలబడతాయి అని. కాలర్ స్టాండ్. అది చిన్నపిల్లలు పెద్ద రెండైతే ఉన్నాయండి. పెట్టచ్చు. చిన్నపిల్లలు పెద్దవాళ్ళు ఉన్నాయండి. మనమే కట్ చేసుకోవాలి కదా. సైజు 11 నుంచి స్టార్ట్ అయిపోతుంది. 11, 10 కూడా ఉంటుంది. 10 లాస్ట్. ఇంకా చిన్నపిల్లలు కాలర్ క్లాత్ ఎక్కడ నేను అరేంజ్ చేస్తే వచ్చేస్తుంది. చూసారు కదా, ఇలాగా. ఓకేనా? ఇలా 3 వైపులా స్టిచ్చింగ్ చేసుకోండి. అయితే కాలర్ మీద పడకూడదు కదా స్టిచ్చింగ్. ఇక్కడ ఒక మీకు ట్రిక్ చెప్పాను, దారం. అవును అవును, పక్కన సైడ్ ఓకే. అది అవును. సార్ ఇలాగైతే మేము మర్చిపోతున్నాం. ఎలాగైతే క్లాత్ ఎత్తేసి ఒక్కొక్క భాగం మీరు చేసి ఉందండి, మేము ఒక్కొక్క భాగం చేసి మొత్తం సెట్ కుడుతుంటే మర్చిపోతున్నారా? మరి ఎలాగా అంటే భాగము మీరు కలుపుకుంటే మేము అలా అంటారా? మీరు కుట్టండి, డౌట్ వస్తే నన్ను అడగండి, నేను చెప్తాను. ఓకేనా? ఇలా కత్తెర తీసుకొని ఇలా పొడ్చొద్దు మీరు. ఓకేనా? ఏమాత్రం రాంగ్ అయిందో ఖచ్చితంగా అలా బయటకు వచ్చేస్తుంది. స్క్రూ డ్రైవర్ తీసుకోండి, నో ప్రాబ్లం. కత్తెర షార్ప్ ఉంటుంది కదా. కట్టలో అనుకుంటే పెట్టేది నేను దారం పెట్టాను కదా, అలా పెట్టేసుకోండి, నో ప్రాబ్లం.
సూపర్. సార్ తెప్పిస్తామన్నారు కదా, తీసుకుంటాం. మా బాబు తీసుకుంటాం. హ్యాపీ. ఓకే. ఓకే కదా. ఇప్పుడు కరెక్ట్గా 2 మార్కులు పెట్టుకోవాలి. ఓకేనా? దీన్ని ఏం చేయాలి మనం ఇలా జరుపుకుంటూ సమానంగా తీసుకురావాలి. ఇలా వచ్చిందని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ చేయకూడదు. ఓకేనా? ఎందుకు అంత నలిపేసినాము? ఆ ప్రెజర్ మొత్తం అక్కడ పెట్టేశాడు. కోపాలు. కొందరు అయితే గోర్లు తీసి పెంచేస్తారండి. అది వాటితో బరకరు, అవి స్టైల్ కోసం పెంచుకుంటారు. వాటితో బరికితే టపాని దిగిపోతుంది. యాక్చువల్గా ఇటువంటి పని వర్క్ చేసేవాళ్ళు ఇంక తీసి పెంచేస్తున్నారు. జస్ట్ ఇది నార్మల్గా ఉంటే సరిపోదు. ఓకేనా? కలర్ రెడీ. ఇప్పుడేంటి? తీసుకోవాలి. ఏం అతికించుకోవాలి? కాలర్ కదా అని చెప్పు. కుట్టుకోవాలి. కాలర్ అటాచ్ చేయాలి. తక్కువ వచ్చింది కదా, సో ఒక ½ ఇంచ్ దాకా కట్ చేసుకోండి. సరే, ఎలా తక్కువ వచ్చిందని ఒకసారి చూడు. ఇప్పుడు నేను ఇక్కడ పట్టుకున్నాను కదా ఎక్కువ. ఓకే సార్. ½ ఇంచ్ కరెక్ట్గా ఇక్కడ పెట్టాను. చూడు, ఇక్కడ సరిపోయింది కదా నాకు. అవును సార్. నేను పట్టుకున్న దగ్గరికి నాకు సరిపోయింది. ఇంకే సరిపోలేదు అనుకో, ఇంకో కొంచెం కిందికి పెట్టుకుంటాను నేను. ఓకే. అప్పుడు ఇలా పెట్టాను అనుకో ఎక్కువ అయిపోతుంది నాకు. ఎక్కువ అయిపోతుంది. సో ఎక్కడి దాకా నాకు సరిపోయింది అనేది నేను కరెక్ట్గా ఇలా పట్టుకుంటాను. ఇప్పుడు చెక్ చేసుకుంటాను సరిపోతుంది. ఓకే, ఇక్కడ దాకా సరిపోతుంది. అంటే అది లైట్గా కట్ ఎక్స్ట్రా చేయాలి. ఎక్స్ట్రా అనేది లైట్గా కట్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎలా కట్ చేస్తాను. ఇలా ఉంది కదా. సో మనకు ఇక్కడ దాకా కట్ అయింది, ఎక్కువైంది అంటే ఒక ½ ఇంచ్ అనుకోండి. ఇలాగా అంతే కదా. ఇలాగా బ్యాక్ వచ్చేసరికి ఏం కట్ చేయకూడదు, నార్మల్గా ఉంచాలి అది. ఓకేనా?
ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి. సరిపోయిందా? అలాగన్నమాట. ఇప్పుడు సెంటర్ మార్క్ పెట్టుకోండి. ఏమైంది? జాగ్రత్త, తట్టుకొని కింద పడరు. ఇది ఇన్సైడ్ ఇలాగా లైన్ సైడ్ పెట్టుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. సో మనకి ఉన్నాయి కదా మనకి ఏ టైలర్ అయినా కానీ ఒక షర్ట్ స్టిచ్చింగ్ చేసిన తర్వాత చూసేది ఏంటంటే పాకెట్ చూస్తాడు ఫస్ట్, ఓకేనా? తర్వాత కాలర్ ఎలా కుట్టాడు ఈ అబ్బాయి, తర్వాత కప్స్ ఎలా కుట్టాడు, ఓకేనా? ఇవి మెయిన్గా మేజర్గా చూస్తాడు. తర్వాత ఈ రెండు ఇలా పట్టుకొని ఈ స్టిచ్చింగ్ ఉంది కదా, ఈ స్టిచ్చింగ్, ఈ సైడ్ స్టిచ్చింగ్, ఈ రెండు చూస్తాడు. ఇలా ఇవి ఏమాత్రం రాంగ్ అయినాయి అనుకోండి, కొంచెం లాగినాడు అని అనుకుంటారు అనమాట. చూడండి, కొంచెం అటు ఇటు అయింది కదా, ఇలా రాకూడదు అనమాట, ఇలా సమానంగా ఉండాలి ఇలాగా, ఓకేనా?